మనం భారతదేశంలో పుట్టడం, అందులోనూ ఈ రోజున ఇంకా మనం తెలుగులోనే మాట్లాడుకుంటూ ఈ సంభాషణను కొనసాగించడం కూడా ఒక అదృష్టం. ఇప్పుడు వివాహ అనే దానికి కూడా ఒక ఎటిమాలజీ ఉంది. సంస్కృత భాషలో ఉన్నటువంటి గొప్పతనమే అది. ప్రతి పదానికి ఒక విశిష్టమైనటువంటి అర్థం ఉంది, ఒక కథ ఉంటుంది ఆ పదం వెనకాల. వివాహ అంటే విశిష్ట వాహనం అని మనం తెలుసుకున్నాం. స్పెషల్ వెహికల్. సో డెస్టినేషన్ ఏ నుంచి డెస్టినేషన్ బి వరకు వెళ్ళడానికి ఒక స్పెషల్ వెహికల్. వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణించేటటువంటి వెహికల్. వాళ్ళకి ఎలా తెలుస్తుంది మనం డెస్టినేషన్ రీచ్ అయిపోయామని? రీచ్ అయిపోయాక ఇంకా వెహికల్ దిగిపోవాలా? ఓం శ్రీ గురుభ్యో నమః. నేను దినేష్ అండి, ఫౌండర్ ఆఫ్ కరిష్యే. ఈరోజు నా కోఫౌండరు, మా గురువుగారు, కరిష్యే చీఫ్ ధార్మిక్ ఆఫీసర్ సూర్యనారాయణ గారు ఇక్కడే ఉన్నారు మనతోటి. వ్యూవర్స్కి ఒక విషయం నేను చెప్పాలి. ఈ డిస్కషన్లో ఇట్ ఈస్ గోయింగ్ టు బీ అన్ఫిల్టర్డ్. అంటే నేను మీ తరఫున, నా తరఫున, జనరల్గా సొసైటీ తరఫున ఉండే ఇబ్బందికరమైన ప్రశ్నలు అడుగుతాను. మీరు నేను అమ్మదయ్యతో నాకు ఎంత వరకు నేను దానికి సమాధానం చెప్పగలను, మన ధర్మశాస్త్రంలో దాన్ని ఎంతవరకు దాని వివరణ ఉన్నదో దాని ప్రకారంగా తప్పకుండా. సో టుడే లెట్ us అన్ప్యాక్ వివాహం ఫుల్లీ. అంటే ఈ ఎంటైర్ పాడ్కాస్ట్ చూసిన తర్వాత వివాహం చేసుకోబోయే పిల్లలు కానీ, వివాహానికి వాళ్ళ పిల్లల్ని రెడీ చేస్తున్న తల్లిదండ్రులు కానీ, ఆల్రెడీ వివాహం అయిపోయిన దంపతులు కానీ, ఏదో కారణంగా వివాహం తర్వాత ఆ జట్టుని ఇంకొద్దు అనుకున్న వాళ్ళు కానీ, ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చూసిన తర్వాత పూర్తి అవగాహన, నెక్స్ట్ నేను ఏం చేయాలి నా లైఫ్లో అనేదానికి క్లారిటీ, ఇది మనము అందించడానికి ట్రై చేస్తున్నాం. సో కమింగ్ బ్యాక్ టు ద క్వశ్చన్ అండి, అసలు సంస్కారం అంటే ఏంటి? ఈ వివాహం అనేది సంస్కారం ఎందుకు అయింది? లెట్ us అండర్స్టాండ్. మనం భారతదేశంలో పుట్టడం, అందులోనూ ఈ రోజున ఇంకా మనం తెలుగులోనే మాట్లాడుకుంటూ ఈ సంభాషణను కొనసాగించడం కూడా ఒక అదృష్టం. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్నకి పదాల నుంచే సమాధానం మొదలవుతుంది. ఓకే. ఎందుకంటే మీరు అడిగింది ఏంటి, సంస్కారం అంటే ఏమిటి అని. సో అక్కడ మొదట మీరు అడిగిన సంస్కారం అనే పదం ఏమిటి, రెండు మీరు ఇవాళ ఎంచుకున్నటువంటి కాన్సెప్ట్ వివాహ అనే పదం, అది కూడా ఒక పదమే. సో ఏ పదార్థం దగ్గరికి, ఏ కాన్సెప్ట్ దగ్గరికి మనం వెళ్ళాలన్నా అది ఫస్ట్ ఒక పదం దగ్గర మొదలవుతుంది. ఈ పదము సంస్కృతంలో ఉండడం వలన దాన్ని మనం ఈజీగా డైసెక్ట్ చేసి లోపల ఏముంది అనేది తెలుసుకోవడం కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. ఓకే. మొదట మనం సంస్కారం దగ్గర మొదలుపెడదాం. ఇప్పుడు వివాహ అనే దానికి కూడా ఒక ఎటిమాలజీ ఉంది. సంస్కృత భాషలో ఉన్నటువంటి గొప్పతనమే అది. ప్రతి పదానికి ఒక విశిష్టమైనటువంటి అర్థం ఉంది, ఒక కథ ఉంటుంది ఆ పదం వెనకాల. మనం కేవలం ఆ పదంతో ఎలా ఇంటరాక్ట్ అవ్వాలనేది తెలుసుకుంటే దాని వెనకాల ఉన్నటువంటి కథలన్నీ ఆటోమేటిక్గా అన్ఫోల్డ్ అయిపోతాయి. వివాహ అంటే విశిష్ట వాహనం అని మనం తెలుసుకున్నాం. స్పెషల్ వెహికల్. సో డెస్టినేషన్ ఏ నుంచి డెస్టినేషన్ బి వరకు వెళ్ళడానికి ఒక స్పెషల్ వెహికల్. వీళ్ళిద్దరూ కలిసి ప్రయాణించేటటువంటి వెహికల్. ఓకే. వీళ్ళు ఇప్పుడున్న స్థితి నుంచి తమని తాము ఎన్హాన్స్ చేసుకొని వెళ్ళవలసినటువంటి వెహికల్ ఇదే. బట్ ఎక్కడికి వెళ్ళాలి? అది వీళ్ళు ఎక్కడ ఉన్నారు అనే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఓకే. ఇప్పుడు కొంతమంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ యాక్చువల్ డెస్టినేషన్కి చాలా దగ్గరగానే ఉండొచ్చు, కాబట్టి వాళ్ళ ప్రయాణం కొంచెమే ఉండొచ్చు. ఓకే. కొందరు చాలా దూరంలో ఉంటారు, అసలు ఫండమెంటల్ ఏ గోల్ కూడా వాళ్ళు ఇంకా రీచ్ అవ్వకపోయి ఉండొచ్చు. ఓకే. సో వాళ్ళు ఇంకా చాలా ప్రయాణం చేస్తూ ఉండొచ్చు. ఓవరాల్గా వీళ్ళిద్దరు కలిసి రియలైజ్ అవ్వాల్సినటువంటిది ఏంటి అంటే, అందరికీ ఒక డెస్టినేషన్ అని మనం అనుకుంటే కనుక దాన్ని మన వాడుక భాషలో మోక్షం అంటారు. మోక్షం. దీన్ని మనం అర్థం చేసుకునేటట్టుగా చెప్పుకోవాలంటే, అంటే మనం చాలాసార్లు మన భాషలో పదాలని వాడతాం కానీ దాని మీనింగ్ తెలియదు మనకి సరిగ్గా. సో ఆ మీనింగ్ ఏంటి అంటే తనని తాను పూర్తిగా తెలుసుకోవడం. ఓకే. సో కంప్లీట్ అవ్వాలి, పూర్ణం అయిపోవాలి. పూర్తిగా తెలుసుకోవడం అంటే అనుభవించడం. సో ఇద్దరూ కలిసి వాళ్ళని వాళ్ళు పూర్తిగా తెలుసుకునే ఒక ప్రయాణం చేయబోతారు. దట్ ఈస్ కలిసి ఒకే వెహికల్లో
ఒకళ్ళనొకళ్ళు వాళ్ళు కాంప్లిమెంట్ చేసుకుంటూ వాళ్ళ కష్ట నష్టాలని ఒకళ్ళనొకళ్ళు బేరీజు వేసుకుంటూ సహకరించుకుంటూ ప్రయాణం చేయబోతున్నారు. ఇదే సంస్కారం. ఇక్కడ ఇదే సంస్కారం, ఈ ప్రయాణమే సంస్కారం. ఓకే. సో మనం చేస్తున్న ఆ కొన్ని గంటలు కానీ కొన్ని రోజులు పూజ కానీ సంస్కారం కాదు, వాళ్ళు ప్రయాణం చేస్తున్న ప్రతి ఒక్క రోజు కూడా ఈ వివాహమేనా? అదంతా కలిపి సంస్కారమా? అంటే ఆ రోజు చేసేదాన్ని మనం వివాహం అంటాం, కానీ ఆ బంధము ఎన్నాళ్ళు కొనసాగుతుంది? అన్నాళ్ళు వాళ్ళు వివాహితులు అనే అంటాం. సో అంతా కూడా సంస్కారమే. సంస్కారం అంటే అది పూర్తయితే కానీ ఈ సంస్కారం పరిపూర్ణమైనట్టు కాదు. ఓకే. వాళ్ళకి ఎలా తెలుస్తుంది మన డెస్టినేషన్ రీచ్ అయిపోయామని? రీచ్ అయిపోయాక ఇంకా వెహికల్ దిగిపోవాలా? ఇది చాలా మంచి ప్రశ్న. అంతే కదా, ఎప్పుడైనా సరే ఎవరైనా ఒక డెస్టినేషన్ రీచ్ అయ్యాక ఆ వెహికల్తో పని లేదు. అవును. అందుకనే మీరు జాగ్రత్తగా గమనిస్తే మనకి ఆశ్రమాలు అనేది ఇంకొక ఫ్రేమ్వర్క్ ఉంది. దానిలో బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అని 4 ఉన్నాయి. వీళ్ళు నిజానికి వివాహంలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళందరికీ వీళ్ళే బేస్ అవుతూ ఉంటారనమాట. ఎలాగా? ఇప్పుడు బ్రహ్మచర్యము అంటే చదువుకునే సందర్భము అని అనుకోవచ్చు. ఈ బ్రహ్మచర్యంలో ఉన్న వాళ్ళందరూ ఎవరిని ఆశ్రయించి ఉంటారు? తల్లిదండ్రులను ఆశ్రయించి ఉండొచ్చు, గురువుల్ని ఆశ్రయించి ఉండొచ్చు. వాళ్ళందరూ కూడా గార్హస్థ్యంలో ఉన్నవాళ్ళు, అంటే వివాహితులే, పెళ్ళైన వాళ్ళే. పెళ్ళైన వాళ్ళు చిన్నపిల్లల్ని సాకుతారు, తమ పెద్దల్ని సాకుతారు. అలానే సన్యాసులకి భిక్షావందనం చేయవలసింది వీళ్ళే. కాబట్టి ఈ మిగతా 3 ఆశ్రమాలకి ఆధారభూతమైనటువంటి వాళ్ళు ఈ వివాహం చేసుకున్న వాళ్ళు అని అనుకోవచ్చు. కానీ మీరు ఇందాక అడిగిన ప్రశ్న చాలా బాగుంది. వీళ్ళు ఆ డెస్టినేషన్కి దగ్గర అవుతున్నారు అంటూ ఉండగా వీళ్ళు ఈ సంస్కారం నుంచి కొంచెం తమని తాము నెక్స్ట్ ఆశ్రమాలకి ఓరియంట్ చేసుకుంటారు. ఆ ఓరియంటేషన్నే వానప్రస్థ అనే దాంతో మొదలు పెడుతున్నారు అన్నమాట. మళ్ళీ చూడండి, వానప్రస్థలో 2 పదాలు ఉన్నాయి. వనము, ప్రస్థ అనే ఒక పదము. వనము అని అంటే ఏంటి అంటే మీకు వేరే డీవియేషన్స్ ఏమీ లేకుండగా ఒకే దాని మీద ఫోకస్ చేయడానికి ఏదైతే ఒక స్పేస్ అలాట్ అయి ఉంటుందో దాన్ని మనం వనము అని అనుకోవచ్చు. వాడుక భాషలో అది అరణ్యము అని కూడా అనుకోవచ్చు. అరణ్యంలో ఏముంటుంది? మీకు వేరే మనుషులు ఎవరు ఉండరు, మిమ్మల్ని గురించి ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు వివాహం అయిన తర్వాత పొద్దున్నే టిఫిన్ చేయాలి, మధ్యాహ్నం భోజనం చేయాలి, రాత్రి అయ్యేసరికి ఇంకోటి ఏదో చేయాలి, ఇలా ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటూ ఉంటాయి. మీరు చాలా బంధనాలలో, రెస్పాన్సిబిలిటీస్లో ఇరుక్కొని ఉంటారు. కానీ మీరు వీటన్నిటిని వదిలేసి కొంచెం మీలోకి మీరు వెళ్ళడానికి మీకంటూ ఒక స్పేస్ క్రియేట్ చేసుకున్నప్పుడు, మీకు మీటింగ్స్ అని కానీ లేకపోతే డెడ్ లైన్స్ అని కానీ ఇలాంటివి ఏవి లేకుండా మిమ్మల్ని మీరు ఎప్పుడైతే ప్లేస్ చేసుకుంటారో అది వానప్రస్థానికి మీరు వెళ్ళడం అన్నమాట. ఈ రోజున ఎందుకంటే అరణ్యాలకి వెళ్ళిపోవడం అనేది అంత ప్రాక్టికల్ కాదు కాబట్టి మనం దాన్ని ఇలాగా అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఇప్పుడు చూడండి, సన్యాసము అనేది ఇండివిజువల్ ఛాయిస్, కానీ వానప్రస్థ అనేది ఎవరైతే ఇద్దరూ కలిసి వివాహ అనే బంధంలోకి వెళ్ళారో వాళ్ళిద్దరూ కలిసి ప్రయాణం చేసేదే వానప్రస్థం. దంపతులుగానే వానప్రస్థానికి వెళ్తారు. అంటే అంతవరకు వీళ్ళ ప్రయాణం సాగుతోంది వివాహ బంధంతో. అక్కడ వాళ్ళు ఓరియంట్ అవుతున్నారు. దాని తర్వాత స్టెప్ సెల్ఫ్ రియలైజేషన్, పూర్తిగా తమని తాము సన్యాసం పుచ్చుకుంటారు. వానప్రస్థం తర్వాత సన్యాసం పుచ్చుకుంటారు. సన్యాసాశ్రమం ఇద్దరు కలిసి ఒక వెహికల్ ఎక్కి సన్యాసాశ్రమం వరకు ప్రయాణం చేసి, సన్యాసం అంటే మనకి ఈజీగా అర్థం అవ్వడానికి కంప్లీట్ ఆస్టెరిటీ, ఒక మాంక్ అయిపోవడం అనుకోవచ్చు కదా. ఇంకా అన్ని కోరికలు, ఎటువంటి కోరికలు బంధనాలు ఏమీ లేని ఒక స్థితి. బట్ కొంతమంది ఈ వివాహం అనే వెహికల్ ఎక్కకుండానే సన్యాసంలోకి వెళ్తూ ఉంటారు కదా డైరెక్ట్గా. సో అంటే దీన్ని బట్టి చూస్తే ఆ గోల్, అల్టిమేట్ గోల్ సన్యాసమే ఆర్ మోక్షమే అని అనుకుంటే, తనని తాను పరిపూర్ణంగా తెలుసుకోవడం అనేది అల్టిమేట్ గోల్. సో ఎవరు డిసైడ్ చేస్తారు? నువ్వు వెహికల్ ఎక్కి ఇద్దరు కలిసి వెళ్ళాలా, నువ్వు ఆల్రెడీ డెస్టినేషన్ లోకి వచ్చేసా, ఆర్ నువ్వు ఒక్కడవే వెళ్ళిపోతే అయిపోతుందా, నీకు ఇంకొక
కో ప్యాసింజర్ కావాలా అక్కర్లేదా అనేది ఎలా డిసైడ్ చేసుకోవడం? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది చూస్తున్న చాలామంది మామూలుగా సొసైటీలో ఏంటంటే, ఇప్పుడు నాకు 2 అబ్బాయిలండి, ఓకే, ఇప్పుడు మా భార్యను అడిగినా తను ఏమంటుంది, ఇద్దరికి పెళ్లి చేయాలి, అవునా? ఇప్పుడు మీ కుటుంబం చాలా పెద్దది, మన గురుకులంలో 15 మంది పిల్లలు ఉన్నారు, మీరు ఆల్రెడీ వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి ఆలోచిస్తున్నారు, అవునా? అంటే ఏంటి, బై డిఫాల్ట్ మన సెటప్ ఏంటంటే పిల్లలు పుట్టగానే పెళ్లి చేయాలి. బట్ మీరు చెప్తున్న దాన్ని బట్టి అదేమి మ్యాండేటరీ ఏం కాదు కదా. సో ఎలా తెలుసుకోవాలి మనం? తదుపరి భాగం వచ్చే ఎపిసోడ్లో చూడండి.